ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎల్లుండి విచారణకు రావాలని ఆదేశించింది. లిక్కర్ కేసులో 5వ కేజ్రీవాల్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఈడీ ఎదుట కేజ్రీవాల్ హాజరు కాలేదు. కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసెస్ పంపించింది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఫిబ్రవరి 2వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులో పేర్కొనడం జరిగింది. ఇప్పటి వరకు గడిచిన 4 నెలలుగా కేజ్రీవాల్ కి నోటీసులు ఇస్తున్నా కూడా గతంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల ప్రచారానికి దూరం చేస్తున్నారన్న ప్రచారం, అలాగే అసలు ఏ కారణంతో తనను పిలుస్తున్నారన్న వివరణ లేకుండా ప్రభుత్వాన్ని కూల్చేందుకు, ఢిల్లీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఈ విధంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇటు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు కేజ్రీవాల్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈసారైనా కేజ్రీవాల్ ఈ విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే ఒకవేళ దర్యాప్తుకు హాజరైతే కనుక కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలను ఇప్పటికే బీజేపీ చేస్తోంది. ఆపరేషన్ లోటస్ 2.0 పేరుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తోంది బీజేపీ అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ 2021-22 సంవత్సరానికి సంబంధించి మద్యం పాలసీ రూపకల్పనలో ముఖ్యంగా పాలసీ రూపకల్పన, అలాగే ఇటు మద్యం తయారీ కంపెనీలకు అనుకూలంగా ఈ పాలసీని రూపొందించడం వెనుక కేజ్రీవాల్ హస్తం కూడా ఉంది. ఇందులో 100 కోట్ల ముడుపులు చేతులు మారాయి, మనీ లాండరింగ్ జరిగింది అన్న ఆరోపణల పైన ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు, డిప్యూటీ సీఎం గా పనిచేసిన మనీష్ సిసోడియా, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ కేసు దర్యాప్తు సుమారు 18 నెలలుగా కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే అనేక ఛార్జ్ షీట్లను దాఖలు చేశారు. అలాగే సుప్రీంకోర్టు కూడా ఇటీవల మనీష్ సిసోడియా బెయిల్ కేసు ఇచ్చిన సందర్భంగా ఈ కేసు దర్యాప్తుని త్వరితగతిన ముగించాలి, 6 నెలల్లోగా ముగించాలి అని చెప్పి గత 4 నెలల క్రితమే ఆదేశించడం జరిగింది. సో ఆ తర్వాతే కేజ్రీవాల్ కి వరుసగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇస్తూ వస్తుంది. కానీ కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ తనకు చట్టవిరుద్ధంగా దర్యాప్తు సంస్థ నోటీసులు ఇస్తుంది అని చెప్పి కేజ్రీవాల్ విచారణకి గైర్హాజరు అవుతూ వచ్చారు. సో ఇప్పుడు ఫిబ్రవరి 2వ తేదీన మరోసారి విచారణకు రావాలని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ కి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 55 కింద ఆయన్ని ప్రశ్నించబోతున్నారు. గతంలో ఇదే కేసు కింద ఇటు సిబిఐ కూడా ఇప్పటికే కేజ్రీవాల్ ని ప్రశ్నించి ఆయన సాక్షిగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో కేజ్రీవాల్ ని ప్రశ్నించేందుకు వరుసగా నోటీసులు ఇస్తోంది. థాంక్యూ గోపి.